కడపలో 3 రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమానికి పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. మహానాడు వేదిక వద్ద స్పెషల్ ఫోర్స్ తో తనిఖీలు నిర్వహించారు. మహానాడు భద్రత కోసం 5,000 మంది స్పెషల్ ఫోర్స్ ను వినియోగిస్తున్నట్లుగా తెలిపారు. ఇక వీఐపీల భద్రతను పటిష్టంగా నిర్వహిస్తున్నామన్నారు. వివిధ రకాల కోంబింగ్ పార్టీలను ఏర్పాటు చేస్తామన్నారు. మహానాడు ప్రాంగణం వద్దకు రావడానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ప్రత్యేక ట్రాఫిక్ విభాగం పనిచేస్తుందని వివరించారు. గ్రీన్ ఛానల్ ద్వారా ఆరోగ్య అంశాలపై దృష్టి పెట్టినట్టుగా తెలిపారు. ఇక దీనికోసం ఆరోగ్య శాఖ అన్ని రకాలుగా ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా తెలిపారు. 27 నుంచి జరగబోయేటటువంటి మహానాడు 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. దానికోసం పోలీసు పరంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దాదాపు 5,000 మంది ఫోర్స్తో బందోబస్తుని డిప్లాయ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వీవీఐపీ భద్రత దృష్ట్యా అనేక చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఏరియా డామినేషన్ పార్టీలను, కూలింగ్ పార్టీలని డిప్లాయ్ చేయడం జరిగింది. ట్రాఫిక్ పార్కింగ్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. వివిధ ప్రదేశాల నుంచి వచ్చేటటువంటి ప్రజలకు, అదేవిధంగా వీవీఐపీలకు, ముఖ్యమైనటువంటి నాయకులకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రమాదాలు జరగకుండా డైవర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మొత్తం బందోబస్తుని మానిటర్ చేయడం కోసం కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేసుకుని 150 సీసీ కెమెరాలతో పార్కింగ్ ప్లేసుల్లో, ట్రాఫిక్ ఏరియాల్లో, పబ్లిక్ మీటింగ్ ఏరియాల్లో నిఘా ఉంచడం జరుగుతుంది. అత్యాధునికమైనటువంటి 10 డ్రోన్స్ను ఉపయోగించి ఈ యొక్క ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసము మానిటర్ చేస్తూ ఉన్నాము. కడప టౌన్ ట్రాఫిక్లో కూడా ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రాంతాల్లో మనకు డైనింగ్ ఏరియా, ట్రాఫిక్, పార్కింగ్, పబ్లిక్ మీటింగ్, ఈ 4 ఏరియాలు మన ప్రెజర్ పాయింట్స్. వీటి మీదనే మన ముఖ్యమైనటువంటి ఫోకస్ పెట్టి బందోబస్తుని డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది.